ఇప్పుడు మీరేమంటారంటే వచ్చిన పెళ్లి చేసుకున్న అబ్బాయిని కూడా మీరే చూడండి అని అంటున్నారు. అట్టొచ్చి నేను దానికి ఏమన్నా నాకు అదే అర్థం కాదు. ఎవరు చూస్తారు ఈయన సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతారు. అది ఎంత గొప్ప మాటలు అంటే నాకు జీవితం మొత్తం గుర్తుండిపోయే మాట. ఏమంటారు సార్, ఇది మెయిన్ విషయం ఏంటంటే ఫ్యామిలీ వీక్కి పలానా వాళ్ళే ఎందుకు వెళ్ళారు, మా అన్న వాళ్ళు ఎందుకు రాలేదు, మా అక్క వాళ్ళు ఎందుకు రాలేదు, ఏమైంది, ఏమైనా విషయం ఉందా, ఏమైనా గొడవలు ఉన్నాయా, వీళ్ళ అక్క వాళ్ళు ఏమైనా ఉంది, ఏమైనా గొడవలు ఉన్నాయా, వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు రాలేదని చాలా కామెంట్లు చాలా మెసేజ్లు వచ్చినాయి. దానికి రీజన్స్ అయితే ఇప్పుడు చెప్తాం. సరే నాలుసి మీరు బయలుదేరండి, ఫస్ట్ మీరు పోండి, మేము వెనక వస్తాం. ఏందమ్మా అడిపోయి వేయించుకుంటా అందరికి వేయరమ్మాడా, అడుగు వేస్తారులే ఫాస్ట్ ఫాస్ట్గా. నీకు ఫోటో కావాలా, నీకు తీస్తారా నా లవ్ యూ నాన్న. సో కవిత వాళ్ళ అమ్మ నాన్న నాగలక్ష్మి ఈడు వచ్చాడు, మా కవిత వాళ్ళ నాన్న, మా నాన్న ఫ్యామిలీ వీక్ వచ్చారు. అది అంతే, ఎక్కువ మంది రాలేదులే, తక్కువ మంది వచ్చాం. సంక్రాంతి టైం కదా, కష్టం. ఏమన్నా రెడీ అయిన వస్తే రెడీ అంటే బాగా ఊరికి పోతుంట మా నేనే ఉండమంటవా, మీకంటే వాళ్ళు పెడతారు, మొత్తం మాకు ఊరు పెడతారు. ఎల్లకాలం వాళ్ళే పెడతారు, వాళ్ళు ఎట్టు పెడతారు, పూట పెడతారు. వాళ్ళు పెట్టి పూట తింటే మనం తెచ్చినట్టే. నేనేదో సంగతి సారికి తిని నాడు బతక్క అద్దెతాన్ని తీసుకెళ్ళి ముందు టిఫిన్ పెట్టించండి. ఎందుకు బయట తినపడ్డం ఎండకి, వాళ్ళందరూ పోయినప్పుడు బాధ అందరితో ఒకసారి మాటలు ఈరోజు ఒక్కరోజు హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ తొందరగా పోవాలి అంతేనా, పని అయిపోవాలి అంతే. పని అయిపోతే షూటింగ్ నువ్వే చేసుకో. షూటింగ్ ఎంతసేపు చేయాలా, సంవత్సరం పడుద్దా, 5 నిమిషాలు మేము మాట్లాడితే 4 మాటలు మొక్కలు మాట్లాడితే వచ్చేస్తా అంతే. అసలు నేను మాట్లాడకపోతే గమ్ముగా నిలబడతా. అదే ఆనందమా, అదే ఆనందం నాకు. వాళ్ళు ఏం మాట్లాడతావా, మనం ఏం మాట్లాడలేం. వాళ్ళ ఏమన్నది అది మాట్లాడినా, ఏదైనా అడిగితే నా గురించి పోవడవా, నీ గురించి అడిగితే ఏందో నాకు తెలిసింది చెప్తా. అంతేలే, తెలియని ఏం చెప్పాను, ఉత్పత్తి ఏంటి ఎందుకు అనవసరం. మామేం చెప్తాడు కనుక్కో, మావేం చెప్తాడు, మా కాము నిలబడతాడు నీకంటే దారుణంగా. అత్త మాట్లాడుతుంది ఆడ అలవాటు పడి నేను ఎప్పుడు మాట్లాడినాను, అప్పుడు ఏదో 2 సార్లు వచ్చినట్ట. గీతాంజలి ఏముంటుంది, జనాలు ఎక్కువైపోయారు కాబట్టి కింద కారు వెయిట్ చేస్తుంది. ఫస్ట్ వీళ్ళు వెళ్తే తర్వాత నేను కవిత వెళ్తామనేసి రెడీ అవుతున్నాం. ఏంది నాల్సి బయలుదేరుతారా? సో ఫ్యామిలీ వీక్ అయిపోయింది. గీత కూడా వెళ్ళి, గీత ఒకసారి చూడు. గీత నాన్న లేదు టాస్క్, పిలిచారు కానీ మన ఆయన ఓవర్ చేశాడు అందరితో. ఓవర్ చేసేదే నన్ను పిలిచింటే నేను ఆడపోయినా, మీరేం రన్మానపోతుంటారు. మీరు ఎంతసేపు మేమిద్దరు ముసలి వాళ్ళు అని మమ్మల్ని పక్కన పెట్టి కుర్రోళ్ళు అని చెప్పి తెసపోతే వాళ్ళు ముందే బయటకు వచ్చారు. నువ్వు ఉంటే మొత్తం విన్నే, నేనుంటే గెలిపించేవాడిని. అసలు మొగళ్ళగా గెలిపించి ఉంగరం తీసుకొని వచ్చేవాడిని. అమ్మేస్తావు ఉంగరాన్ని? ఉంగరం చీర అమ్మేది ఎందుకు, ఇప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు ఉంగరం, వాళ్ళకి ఇచ్చారు యువతలు వాళ్ళిద్దరికి. నేను గెలిచింది మీ ఇద్దరికి ఇస్తాడు, అంతే కదా మని. నేను ఇప్పుడు బయలుదేరాలి ఇంకా కారు. ప్రాబ్లం ఏమైందంటే సంక్రాంతి వల్ల వీళ్ళకి 10 గంటలు బుక్ చేసిన బస్సులు 1 అవుద్దో 2 అవుద్దో ఎన్ని గంటలు అవుద్దో మాకే తెలియట్లేదని చెప్తున్నారు బస్సు వాళ్ళు. పెద్ద టార్చర్ అయిపోయింది. నేను కవిత ఏమో 10 గంటలకి వీళ్ళతో పాటు బుక్ చేసాము. బుక్ చేసి అది క్యాన్సిల్ చేసి మళ్ళీ అది క్యాన్సిల్ చేసి వీళ్ళతో పాటు 10 గంటలకు బుక్ చేసి క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేయాల్సి వచ్చింది. అది ప్రాబ్లం. మా చెల్లెళ్ళు కూడా ఒక బస్సుకి వెళ్ళిపోవాలి. మా అత్త మా మామ మాత్రం మళ్ళీ వీళ్ళు ఒక బస్సుకి వెళ్ళాలి. సో ఇద్దరికి కార్లు సెట్ చేసి వెళ్ళాలా.
మాది నాకు కవితకి ఇంకొక షూటింగ్ ఉంది, నాకు తెలిసి మాది ఎర్లీ మార్నింగ్ 3-4 అవ్వచ్చు. అందుకనే ఇప్పుడు బుక్ చేసింది క్యాన్సిల్ చేసి రేపు మార్నింగ్ 10 గంటలకు మళ్ళీ బుక్ చేసాం నేను నాకు కవితకి. ఒకవేళ నామినేషన్స్లో ఉంటే మళ్ళీ రేపు ఉదయం కూడా క్యాన్సిల్ చేసి రేపు నైట్కి బస్సు కానీ ట్రైన్ కానీ దొరకదు. కార్లో వెళ్ళాలో దేంట్లో వెళ్ళాలో మాకు తెలియదు. ఊరికి చాలా టెన్షన్ ఉంది, ఊరికి ఎలా వెళ్ళాలనేది చెప్పలేం. నాది కవిత అది ఏమవుద్దు అనేది. కవిత రెడీ అవుతుంది. కవిత డ్రెస్ మార్చాలిగా. సో లాస్ట్కి ఈరోజు 12 తేదీ ఉదయం 10:30కి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం అమీర్పేటలో, వెళ్ళన్ నెంబర్ 1080. సో ఇప్పుడు ఎక్కితే సాయంత్రం 7-7:30కి వెళ్ళొద్దంట బస్సు. అది కూడా కావాలి బైపాస్లో ఆపేస్తారంట. అది పరిస్థితి. మేము నామినేషన్స్లో లేము కాబట్టి వెళ్తున్నాం. అదే నామినేషన్స్లో ఉండుంటే సంక్రాంతి కూడా లేదు. అది పరిస్థితి. అవుతా చెప్పాలా వద్దా? ఆ పిల్ల ఊపి మీద ఉంది. అది ఆ పిల్లని చూపి బగరే చూపి ఏం కదరా, బాగానే ఉంది చూపి. సరదాగా ఆ పిల్ల అంతా గంప చేసుకోమని చెప్తారు ఒకసారి. కానీ స్టార్ట్ చేయను ఇద్దరు చూడు మరి మూపు చూడు ఎట్టుందో. రెడీయా? 1 2 3 స్టార్ట్. హాయ్ అండి అందరికి అద్భుతంగా చూపిరా అప్పుడు. ఏంది ఏం చేస్తున్నారా? 1 2 3 స్టార్ట్ అంటే ఇంకా హంగామా చేస్తున్నారు చెప్తుందన్నా మొత్తం. ఇప్పుడు దాకా ఆ బుడదలో ఈ చెట్లుకేసే పేడలో అన్నిట్లో పొల్లాడిచ్చింది. లేదురా, నీకన్నా బాగుంది కానీ. నీళ్ళు పోసా ఇంకా చూపుతూనే ఉంటారా? కాపు గాయ చెప్పావు. నాలుగు బయట పెడతావు. చెప్పు, బాగా చదువుకోండి. ఏదన్నా మనం చెప్పమంటే అప్పటికి సిగ్గు వస్తుంది. సరే కానీ స్టార్టింగ్. అందరికి నమస్కారం. మేమిద్దరం వదిన ఆడపడుచు. వీడియో ఏంటో చెప్పండి. రెడ్డి చెప్పు. మా నాన్న వాళ్ళందరూ వదిలే మన ఇద్దరు. మేము ఫ్యామిలీ వీక్ వెళ్ళొచ్చాము స్మార్ట్ జోడీకి. ఆ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అయింది మీకు ఆల్రెడీ. మీరు చూసిండ్రు. రేపు ఎల్లుండి అప్లోడ్ చేస్తాను. ఇది ఫాస్ట్గానే అప్లోడ్ చేస్తున్నాను ఈసారి. అట్లా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు గుర్తు. ఇది 2 రోజులకి ఏదో అప్లోడ్ చేస్తాను. చాలా మంది కామెంట్ చేసిండ్రు. ఇప్పుడు 9 రోజులు అయింది అప్లోడ్ అయ్యి. సో సారీ, ఈ రేపుడికి అప్లోడ్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్యామిలీ వీక్ అంతా అయిపోయి వచ్చి ఇదంతా చాలా స్ట్రెయిన్ అయిపోయినాం. ఏమైంది తెలుసా? ఫ్యామిలీ వీక్ది కష్టం ఎక్కువైందిలే. దాని గురించి కాదులే. యాక్చువల్లీ ఫ్యామిలీ వీక్ డిలే అవ్వడానికి రీజన్ ఏంటంటే వచ్చి వెంటనే పెట్టాలనుకున్నాము. ప్రాబ్లం ఏమైందంటే ఫ్యామిలీ వీక్ వాళ్ళు మా తలకాయ నొప్పి కోసం వాళ్ళు కరెక్ట్గా సంక్రాంతి టైంలో పెట్టారు. సంక్రాంతి 12వ తేదీ, 14వ తేదీ సంక్రాంతి, 12వ తేదీ దాకా షూటింగ్ జరిగింది. మేము కూడా చాలా స్ట్రెయిన్ అయినాం తెలుసా. తలనొప్పి, చలి ఇప్పుడు కూడా ఉంది. తెల్లగా ఉంది కాదన్నా. అది కట్ చేయరా. తెల్లగా ఉంది నాల్సి. పెదాలు తడుపుకో, పైతే పెదం కూడా. ఓకే కాదు, ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసా. చలికి గంట సేపు నిలబడ్డం తెలుసా బస్ కోసము. సంక్రాంతి సీజన్ కదా, హెవీ ట్రాఫిక్. బస్సులు దొరక ఆ రోజు మధ్యాహ్నం ఉదయం కూడా మనం ఎంతసేపు వెయిట్ చేసినాం. ఇంకొక ఎర్లీ మార్నింగ్ బస్సు, మళ్ళీ పికప్ వ్యాన్. చిన్న టార్చర్ కాదు. ఏమో కడుపుతో ఉండేసరికి ఆ పికప్ వ్యాన్ ఇష్టం వచ్చినట్టు పోతా ఉంటుంది. వాళ్ళకేం చెప్పలేం కదా. క్యాబ్ అయితే చెప్పగలుగుతాం, ప్రెగ్నెంట్ అయ్యి కొంచెం స్లోగా పోగానే. పికప్ వ్యాన్లో 40 మంది ఉంటే 40 మందిలో మనం ప్రెగ్నెంట్ అని డ్రైవర్ కాడి ఏం చెప్తాం, వదిలేసినాం. అబ్బా ఇవన్నీ భలే టెన్షన్ అయిపోయింది నాకు. దట్టు వచ్చేటప్పుడు బస్సులో వచ్చాం ఫస్ట్ టైం. ఎప్పుడు ట్రైన్లో సేఫ్గా ఉంటుందిలే ప్రెగ్నెంట్ అయినా కూడా అనుకుంటే బస్సులో రావాల్సి వచ్చింది. బస్సులో అదుర్లు గిదుర్లకి అని టెన్షన్ పడంగానే సేఫ్గానే వచ్చినాం. మీరింగా మేలు. పిల్ల జల్ల ఏమి లేరు. మీరు అచ్చం మీరే. మాకు పిల్లని వేసుకొని మేము ఎంత సార్లు పడ్డాం తెలుసా. ఒక పిల్ల ఎంతమంది? నలుగురైనా ఎవరి కాడికి పోతుంది? అయ్యమ్మే నీ కాడికి వస్తుంది. అయ్యమ్మ కాడ నందుగాడి కాడ ఇంకొకరి కాడికి రాదు కదా. నా కాడికి రాకపోతే వాళ్ళ సార్లు పడుతున్నా. చూస్తుండద్దా? చూస్తానే కదా ఉంటావు. అంతే కదా. ఏం చేస్తాం మరి. అంతే చూస్తుండే ఏం చేస్తాం. చూస్తుంటే కాదురా. మేము ఎంత సార్లు పడ్డాం. నాయన హైలైట్ ఏంటంటే ఫ్యామిలీ వీక్ అందరూ ఏడుస్తున్నాడు. మా నాయన శుభ్రంగా ఉన్నాడు. ఒక కన్నీళ్ళు వేసిండే లాస్ట్ గా. ఎప్పుడు లేదు. అదేలే నేను చూడలా. ఆ ఏడుపు ఒకటే నేను ఫస్ట్ టైం చూడటం.
చాలా రోజుల తర్వాత. అంటే ఆయన ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది నిజంగా, అర్థం కాదు. ఆయన ఎప్పుడు ఆడవాడు అసలు. అందరు ఎందుకు ఏడుస్తున్నారు ఎవడునా? ఆయన వాళ్ళ ఆయన చచ్చిపోయినప్పుడు కూడా ఆడవలేదు రసం. అంటే నువ్వు వరకు అందరూ ఎందుకు ఆడుతున్నట్టు, నువ్వంటే ఆడకపోతే అందరూ ఆడవరా? మొన్న ఎందుకు ఏడ్చినట్టు అయితే? ఆయనకు అదొక రకంగా వచ్చింది ప్రేమన్నా ఎందుకు కాదులే, ఆ జనాలు ఏడ్చేలేకి కాస్త బాధ కలిగింది. కాసా ఆ. అందులో మన అమ్మ గురించి మాట్లాడుతూ కవిత ఏడ్చా, రెండు ఆయనకి బంధాలే కదా. మా నాన్న ఎంత ఫ్యామిలీ వీక్ వచ్చాడు కానీ ఆడ కూడా హ్యాపీగా బీడీలు ఆడడం, అందరితో కలిసి ఎవరు పడితే ఎటు పడితే అటు మాట్లాడడం. కంటెస్టెంట్ రాకేష్ అయితే మామూలు ఫ్యాన్ అయిపోలే మా నాయనకి. రాకేష్ నెంబర్ కావాలండి. ఎందుకు రాకేష్ నెంబరు మాట్లాడదామనే మాట్లాడాలా? ఎందుకు? ఏది ఊరక మాట్లాడితే బాగుంటది. రియల్ ఎస్టేట్ చేయాలి రాకేష్ తో కలిసి. ఆయన వచ్చాడు చేస్తాడు. ఎందుక ఓ ఫ్లాట్ కొనిస్తారా రాకేష్ అంటాడేమో. ప్లాట్ కొనిస్తానంటే ఎక్కడికి వస్తాడు ఆయన. రాకేష్ తో, లాస్యాతో, ప్రేరణతో అందరితో కామెడీలే. నోటికి వచ్చినట్టు కామెడీలు కాదు, నోటికి వచ్చినట్టు ఎందుకమ్మా ఏం కంటుడు, ఎందుకు ఈయన కంటుడు, నేను చెప్తా ఉన్నాను ఆయన గొడవలు తెస్తాను అంటే ఏమైనా అనుకోని అనేసి నాన్ స్టాప్ వేసిండు. ఈ మెయిన్ విషయం ఏంటంటే ఫ్యామిలీ వీక్కి పలానా వాళ్ళే ఎందుకు వెళ్ళారు, మా అన్న వాళ్ళు ఎందుకు రాలేదు, మా అక్క వాళ్ళు ఎందుకు రాలేదు, ఏమైంది, ఏమైనా విషయం ఉందా, ఏమైనా గొడవలు ఉన్నాయా, వీళ్ళ అక్క వాళ్ళు ఏమన్నా ఉంది, ఏమైనా గొడవలు ఉన్నాయా, వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళు ఎందుకు రాలేదని చాలా కామెంట్లు, చాలా మెసేజ్లు వచ్చినాయి. దానికి రీజన్స్ అయితే ఇప్పుడు చెప్తాం. చాలా ట్విస్టులు జరిగినాయి ఫ్యామిలీ. అసలు ఎవరిని పిలవాలా మేము, వాళ్ళు పిలవాల్సిన సిచ్యువేషన్ రాలేదు, వాళ్ళు రానిలేదు. ఎందుకంటే జరిగింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇంకొక 10 days ఉండగా ఫ్యామిలీ వీక్ అని చెప్పారు. చెప్పి తర్వాత ఇంకొక 4 days ఉన్నాయి. రెగ్యులర్గా అడుగుతున్నాం, అంతకుముందు సీజన్స్ చూస్తున్నాం కదా, ఎంతమంది రావాలంటే వాళ్ళ క్లారిటీ ఇవ్వలేదు. ఇంకో 2-3-4 days ఉండగా వాళ్ళు ఏం చెప్పారంటే అది సంక్రాంతి సీజన్, ఇంకా తలకాయ నొప్పండి అంటే సంక్రాంతి సీజన్ బస్సులు లేవు, ట్రైన్లు లేవు, కారులు లేవు, ఏది బుక్ చేయాలన్నా అవట్లా, పోయేటప్పుడు ఉన్నాయి, వచ్చేటప్పుడు రిటర్న్ రావట్లా. ఒక్కొక్క టికెట్ 3-3.5 ఉంది, డబ్బులు పోతే పోయి అంటే టికెట్లు దొరకట్లా, అక్కడ ఇబ్బంది అవుతుంది. అందుకని వాళ్ళని హడావిడి చేస్తే వాళ్ళు చెప్పాలి. లాస్ట్ మూమెంట్ ఏం చెప్పారంటే కవిత వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ రాని అంటే మా కవిత వాళ్ళ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నో చెప్పినాం, మా ఫ్యామిలీ ఎంతమంది ఉన్నో చెప్పగానే అంతమంది తొద్దని. సరే ఎవరిని తీసుకురావాలి అంటే వాళ్ళ దగ్గర కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఎవరు ఇంపార్టెంట్ పర్సన్స్ అనేది. ఎందుకంటే వీళ్ళ అక్కోళ్ళు రమ్మని అంటే వీళ్ళ అక్కోళ్ళు 5 మంది అవుతారు, అన్న అక్కలు అందరూ అయ్యేసరికి. మా వాళ్ళని రమ్మంటే మా వాళ్ళు 4 అవుతారు, వీళ్ళు 4, వీళ్ళ 5, 9 మంది, వీళ్ళమ్మ నాన్న, మా నాన్న, మా చెల్లెలు, మా పాప, అందరూ కలిసి 15 మంది అవుతారు. స్టేజ్ సరిపోయిందేమో. వాళ్ళు అది వినంగానే అట్లా వద్దండి, కవిత వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. మీ పేరెంట్స్ ఉన్నారంటే మా మదర్ లేదంటే మా నాన్న, మీ చెల్లెలు కూడా యూట్యూబర్ అయ్యేసరికి కావాలని పిలిచారు వాళ్ళు కూడా, మా పాప, ఇంతే తెచ్చుకోమన్నారు. ఇది తెచ్చుకోమని లాస్ట్ మూమెంట్లో ఇంకొక రోజు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే గేమ్స్ ఆడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొక 2 ఉంటే బాగుండు అనిపిస్తుంది అన్నారు. ఆ 2 ఎవరు తెచ్చుకోవాలి మేము, మా అక్కని మా నాన్న తెచ్చుకుంటే వీళ్ళందరూ, వీళ్ళ అక్కలను తెచ్చుకుంటే ఇంకొకరు ఎవరు. అందుకని ఏం జరిగిందంటే వీళ్ళ అక్క కొడుకునేడు, అతను హైదరాబాద్ ఎట్టా పరిచయం కాబట్టి హైదరాబాద్లో తిప్పుకోవడానికి కూడా ఉంటాడు, దట్టు హైదరాబాద్లో చదువుతున్నాడు కాబట్టి ఇంకా కోవూరు నుంచి పిలిపించి మన లాస్ట్ మూమెంట్లో యాడ్ చేయాల్సి వచ్చింది. అలా యాడ్ చేయటం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు, అందరూ 2 సెలబ్రిటీస్ని తెచ్చుకుంటున్నారు, మీరు కూడా కావాలని సెలబ్రిటీస్ని 2 తెచ్చుకున్నానండి. మాకు సెలబ్రిటీస్ ఎవరు లేరని హైదరాబాద్లో ఉండే 2 పిలిచాం, హైదరాబాద్లో ఉండే 2 యాడ్ అయ్యారు మళ్ళీ. అట్లా ఇంతమంది అయ్యారు. లేకపోతే మా అన్న వచ్చినవాడు పిలవగానే మా వదిన వాళ్ళు వచ్చిండేవారు, మా అక్క మా బావ అందరూ వచ్చిండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చిండేవాళ్ళు. కవిత అంటే అభిమానం, ఆ ప్రేమ ఉంది, వాళ్ళ కారులో వాళ్ళు వచ్చేసేవాళ్ళు సమ్మన. కానీ అంత స్కోప్ వాళ్ళు ఇవ్వలేదు, మొత్తం మనమే పెట్టుకోవాల్సి వచ్చింది. ఛార్జీలు గిర్జీలు అవన్నీ మామూలు ఖర్చు 40,000 అయి ఉంటాయి ఆ టైంలో కాబట్టి ఎక్కువ అయినాయి. మామూలుగా అయితే అంత అయ్యి అబ్బో నార్మల్గా అయితే 10,000-15,000 అయి ఉంటుంది, మామూలుగా 40,000 దాకా అయింది. డబ్బులు అయితే అయినాయి, భలే స్ట్రగుల్ పడ్డారు. పిల్లకాయలు వేసుకొని రావాలా, బస్సులు లేవా, బస్సులు లేవు. ఆ టైంలో బస్సులు ఏమని అంటే బస్సు కూడా ప్రతి ఊర్లలో హైవేల్లోకి వచ్చి ఆపిని, ఊర్లలోకి రాలేదు. అందరూ హైవేల్లోకి వెళ్ళి ఎక్కాల, దిగేటప్పుడు కూడా హైవేలలో దిగేసి ఆటోలో మార్చుకొని వెళ్ళాలా, అట్లా అయినాయి. మనకే మందే కుదా, ఒక అరగంట ఇచ్చింది వాళ్ళు, కొత్త వాళ్ళకి ఏమి ఇచ్చిండా నిజంరా. ఇదని కాదు, మనం ఎక్కువ మంది మనం జనాలు ఉంటుంది. చిన్న ఫ్యామిలీ నోరు ఎత్తలా స్టేజ్ మీద ఎట్లా ఓంకారం అన్న దగ్గర ఏమి ఎత్తుతో వాళ్ళు అడిగితే కదా, అడిగితే సమాధానం చెప్తాం, అడగకుండా అడిగేటట్టుగా ఇట్ట ఎగేయాలి సైకిల్ సీన్లా అంటే అడుగుతారు వాళ్ళు అడగాల, అయ్యా నీ పరిస్థితి ఏంది, నువ్వేం చేస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పుండేవాడు, ఏదో ఒకటి చేసేవాడు. బిజినెస్ అనేవాడు. సరే అడగలేదు కదా వీళ్ళకి చెప్పు, అయితే ఏం చేస్తా ఏముంది, చెట్లకు నీళ్ళు పట్టుకోవడం, ఇంట్లో కూర్చొని కూడదని డబ్బులు సంపాదిస్తున్నాడు అనేవాడు మా నాయన. నీ మొఖం నాకాడేమో. అయితే యాక్చువల్గా
చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ వీడియోలో అక్కడ వరకు చూసారు, ఎపిసోడ్లో చూసారు. నేను ఈ వీడియో ఎందుకు చేయాలనుకున్నా అంటే చాలామందికి డౌట్ అనమాట, ఏంటి ఎందుకు ఏడ్చింది కవిత, అసలు ఏడ్చాల్సిన అవసరమే వచ్చింది, హగ్గుది ఏముంది, హగ్గు ఏమా, చాలా మంది డౌట్లు ఉన్నాయి నిజంగా. ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో కూడా అంత ఏడవలేదు, ఎందుకు ఏడ్చింది, ఎందుకంటే హగ్గుదేముంది, నాయన్ని హగ్ చేసుకునే పెద్ద విషయమా? ఈ రోజుల్లో ఎవడు పెట్టినా నాన్నని హగ్ చేసుకుంటున్నారు, నాన్నతో బాగా క్లోజ్గా ఉంటున్నారు, నాయన వాడిని లవ్ చేస్తున్నాను, వాడిని పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్గా చెప్తున్నారు. అట్లాంటిది మీ నాయన హగ్ చేసుకోవడానికి ఇంత ఏంటి అంత ఎమోషన్ అంత ఎందుకు వచ్చింది? యాక్చువల్గా నాకు మా అమ్మ నాన్న అంటే అంతకుముందు ఇష్టము, పెళ్ళింటాంచి వాళ్ళంటే ఒక ఎమోషన్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద అట్లని కాదులే. అది నాకు అంటే నేను నా పెళ్ళైంది 25th yearలో అయింది. నేను వాళ్ళ దగ్గరే ఉన్నా, మా ఫ్యామిలీతోనే ఉన్న. హాస్టల్లో కూడా నేను ఎప్పుడు లేను. కావాలంటే 2 months ఉన్న హాస్టల్లో. అప్పుడు మా అక్క డెలివరీకి వెళ్ళి ఉంటే అప్పుడు ఉండడానికి కుదరక హాస్టల్లో ఉన్న, అంతే తప్పించి మిగతాదంతా మా ఫ్యామిలీతో ఉన్న. ఏ ట్రిప్కి వెళ్ళినా టెంపుల్కే వెళ్ళేది మా ఫ్యామిలీతోనే, మా ఫ్రెండ్స్తో కూడా అట్లా వెళ్ళేది లేదు. ఎప్పుడన్నా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్ళేది అనమాట ఫ్రెండ్స్ అందరం కలిసి. అంత తప్పించి నాకు అదే ప్రపంచం, ఇది ఉంటే చాలు అని అనుకునే మైండ్ సెట్ నుంచి ఒక్కసారిగా ఆది వాళ్ళ ఇంట్లోకి వచ్చి పడ్డా అనమాట. సో అందుకని చెప్పేసి నాకు పెళ్ళైన తర్వాత నుంచి అంటే వాళ్ళు చేసినవన్నీ గుర్తొస్తాయి నాకు. అవును ఇట్లా చేసిండు కదా, నేను చేయలేకపోతున్నానే. నా ప్రెగ్నెన్సీది గుర్తొచ్చినా కానీ, మా అమ్మ 5గురిని కానీ అప్పుడు ఎట్లా జాకింది, 5గురు మేము ఒకే మంచంలో పడుకునేది, మా అమ్మ పక్క పడుకునేది, ఎట్లా నిద్రపోయింది, అప్పుడు మళ్ళీ ఉదయాన్నే లేసి పొలం పనులు ఇవన్నీ ఎట్లా చేసింది, అవన్నీ గుర్తొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట. బాధ అనిపిస్తుంది అంటే అరే మమ్మీ ఇంత కష్టపడింది, నేను ఆఫ్టర్ ఆల్ ఇది చేయలేనా అని అట్లా ఒక ఎమోషన్ ఏర్పడింది అంతే వాళ్ళ మీద. నేనేందో వాళ్ళ గురించి చెప్తే నేను చెప్పలేను అసలు. అంటే వాళ్ళ గురించి చెప్పాలంటే సరిపోదు, నా జీవితం సరిపోదు చెప్పడానికి. వాళ్ళు చాలా కష్టపడ్డరు. మా నాన్న, మాకు పొలాలు ఆస్తులు అన్నీ ఉన్నాయి, కానీ మా నాన్న ఉండే చేయించాలన్నమాట. సో మా నాన్న ఉదయాన్నే లేచి పనులను తీసుకెళ్ళి, డ్రైవర్లను తీసుకెళ్ళి ఇవన్నీ ఆయన సెట్ చేసి వచ్చేలోపు మేము స్కూల్కి వెళ్ళిపోతాం. స్కూల్కి వెళ్ళి మళ్ళీ మేము సాయంత్రం వచ్చేలోపు ఆయన బిజీ అయిపోతాడు, ఇంక మేము పాటికి మేము పడుకుంటాం. ఇంకా అట్లా అయిపోద్ది. అంటే ఆ స్కూల్ డేస్ అంతా అట్లా అయిపోయింది. ఇంకా మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాను. అప్పుడు వాళ్ళతో అంత ర్యాప్ ఉండదు. ఒక అక్క వాళ్ళ మా 2 అక్క దగ్గర చదివా ఇంటర్, డిగ్రీ ఇంకొక అక్క దగ్గర ఎంఎస్సి, అట్లా వాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి అప్పుడు ఇంక మా నాన్నకి నాకు ఫోన్ వరకే మాటలు ఇది ఇట్లా ఉండింది. క్లోజ్గా అంటే నాన్న ఏం చేస్తున్నావు, పొలాలు ఎట్టున్నాయి, వ్యవసాయం ఎట్టుంది, మినుము ఎట్లా ఉంది, ఎట్లా కొడుతున్నారు మందులు, ఎంత వస్తుంది, ఇవి తప్పించి ఇంకేం అడిగేదిలే అనమాట. తాత మంచి ర్యాప్ ఉంది, ఎందుకంటే మా తాత ఎక్కువ ఇంట్లో ఉండేవాడు కదా. సో మా నాన్నమ్మ కష్టపడేది, మా నాన్న కష్టపడేది, మా అమ్మ కష్టపడేది, అట్లా కష్టపడతా ఉండేవాళ్ళు. మా తాత ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మామూలుగా కరెంట్ ఉంటే, బోర్ ఉంటుంది కదా మాకు, కరెంట్ ఉంటే నీళ్ళు పట్టుకొని అది ఆ నీళ్ళతోనే బ్రష్ చేయాలి. బకెట్లో నీళ్ళు పట్టుకోడు, తొట్లో నీళ్ళు తీసుకోడు అనమాట. ఫ్రెష్ భూమిలో నుంచి రావాలి. అప్పుడు మమ్మల్ని ఆ రోజు కరెంటు పోయింది అనుకో, అది మా కర్మ అనమాట. అప్పుడు లేపి నాన్న లేయి అని ఎప్పుడు చచ్చిపోతుందా అని అడిగేది. నిజంగా మొదలు ప్రామిస్కి అట్లా అడిగేదాన్ని నేను. అంటే ఆ నిద్రలేపు అడిగేది మాకు నచ్చేది కాదు, కానీ చచ్చిపోయిన తర్వాత వాళ్ళే ఫీల్ అయినా. అయితే బాగా చూసేది మా తాత. చాలా బాగా చూసిండు. అంటే మా నాన్న చేయలేంది మా తాత చేసిండు, కానీ మా నాన్న చూపించడానికి టైం లేదు ఆయనకి. సంపాదించడం, బాధ్యతలు. ఇన్నోసెంట్ అంటే మా నాన్నకు కూడా భయమేలే. అదే ఇన్నోసెంట్ మనిషి, అంటే ఎవరితో ఎక్కువ తక్కువ మాట్లాడడం, నలుగురిలో ఆడావిడి చేసి ఏం ఉండదు. అయితే మా నాన్న స్టోరీలు చెప్తే భలే వినబుద్ధి అయింది. ఏడు స్టోరీలు చెప్పిండు అనుకో, అంటే పాత రోజుల్లో ఏం జరిగింది, మా నాన్న రోజులు చిన్నప్పుడు అట్లాంటివి చెప్పినప్పుడు మొత్తం నోరు తెరుచుకొని ఇదేని అంతవరకే వినేది. మా నాన్న హగ్ చేసుకొని మా నాన్న పక్కన పడుకోబెట్టిన ఒకవేళ అమ్మ దెబ్బకి లేసి వచ్చి మా అమ్మగాడు పడుకునేదాన్ని. అట్లా అంటే ఎందుకు అట్లా అంటే మేబీ మీ నాన్న వస్తున్నాడను ఇట్లా చెప్పినప్పుడు భయపడ్డమేమో. ఆ ర్యాప్ అనేది అంత ఇది లేదు, హగ్ చేసుకొని మా నాన్నని. ఇప్పుడు మాది అద్భుత ఉన్నారు, అట్లా ఉండలేదు. నాకు తెలిసి నా ఏజ్ వాళ్ళు, విలేజెస్లో ఉండేవాళ్ళు, మన జనరేషన్ వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ అదే ఉంటారు. ఏమన్నా మామూలుగా అంతే కదా, పల్లెటూరులో ఒక వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లలు నా ఇంత క్లోజ్గా ఉండడం ఇట్లా ఉండరు.
అంత సరదా మనిషి, సరదాగా నాన్న ఊరు దగ్గర తీసేవాళ్ళు కూడా లేరు ఆ రోజుల్లో. తల్లిదండ్రి పిల్లకాయలను ఎత్తుకొని కూర్చున్నంత ఏడుంది. వాళ్ళు ఎంతసేపు పని ఎంత ఇది కూడా ఉంది కవిత. చూసిన గాడి చూస్తారు కానీ 24 గంటలు ఇప్పుడు పెట్టినట్టుగా 24 గంటలు పెట్టి ఎత్తుకొని అంత సీన్ అప్పుడు ఏడిసినా కూడా ఏం చేయలేని సిచ్యువేషన్. అప్పుడు ఏంటంటే పెట్టేసి వెళ్ళిపోతే తింటే తింటారు లేతలేదు. వీళ్ళ తాతే సాకిండు, వీళ్ళ నల్లగారిని వీళ్ళ తాతే సాకింది. ఇంకా మహేందన్న సాకింది ఎక్కువ ఆయనే. నాయన కాడికి పోతే వీళ్ళు సెట్ కాలన్నమాట అంతే. వీళ్ళు వీళ్ళ నాయన కాడికి పోరవ్యా ఎంతసేపటికి. మా నాన్న నాకు వాళ్ళ తాత వాళ్ళమ్మ మా నాన్న నాకు తెలిసి దాదాపు ఒక 10 years నుంచి క్లోజ్గా మాట్లాడడం. అప్పుడు అంతకుముందంతా వ్యవసాయమే కదా అది, మనకి ఇంకేముంది, వేరే ఆప్షన్ లేదు. పొలాలు వేయాలి, అవి ఎట్లా వస్తున్నాయి అవే చూసుకోవాలి, ట్రాక్టర్ దున్నాలి, ఇవే ఇంకెంతసేపు అదే పని, పొలాలు వ్యవసాయము ఇదే పని. ఒకవేళ జాబు ఇట్లాంటివి ఉంటే నిజంగానే ఉండేదన్నమాట. మా తాత కొంచెం రాజకీయంగా తిరిగేవాడు కాబట్టి ఇంట్లోనే ఉండేవాడు. ఇంట్లో ఉండి మమ్మల్ని అన్నీ కొంచెం చూసుకునేవాడు. మా తాతనే అడిగేది అప్పుడు డబ్బులు కూడా. మా నాన్న అడగాలంటే భయం, ఇస్తాడు మా నాన్న కానీ భయం. ఆ రోజు నువ్వు స్టేజ్ మీద ఏడ్చినావు కదా, స్టేజ్ మీద ఏడ్చిన తర్వాత మీ నాయన నీతో ఏమైనా మాట్లాడిండా? తర్వాత ఫోన్ చేసి కూడా మా నాన్న ఏం మాట్లాడలే. దాని గురించి చదువు అనుకున్నా. యాక్చువల్గా ఏమవుతాయి అంటే ఇన్నోసెంట్ సోల్స్ అనమాట వీళ్ళందరూ, పల్లెటూరు వాళ్ళు. ఎట్లా అంటే ఒకసారి ఎమోషన్ అయిన తర్వాత కళ్ళ పెట్టి చూసుకోలేరు. కొంచెం అదొక రకం నాకే ఉంది అది. ఇవే అంటే ఇప్పుడు మా నాన్న ఈసారి చూసినప్పుడు నేను ఫేస్ చేయగలుగుతున్నా లేదా, నేను చూడట్లా, నేను చూడలేకపోతున్నా. అందరికి ఉన్న అదే ఒకసారి ఎమోషన్ అయిన తర్వాత వాళ్ళ కళ్ళలోకి పెట్టి చూడడం, మళ్ళీ ఆ సిచ్యువేషన్ వాళ్ళ ముందు మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఆ రోజు ఎత్తగానే మళ్ళీ కన్నీళ్ళు వస్తాయి, అట్లాంటి సిచ్యువేషన్ వస్తాయి. అందుకనే ఆ రోజు మీ నాయన అస్సలు కళ్ళలో కలబెట్టుకోవడం చూసుకోరా. నేను అసలు చూడలే మా నాన్న, నాకు భయం వేస్తుంది మా నాన్న దగ్గర ఉన్నప్పుడు పోవడానికి కూడా. ఇంకా అందుకని వాళ్ళకి ఏం చెప్పకుండా సరే మా బాయ్ జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి నేను షూట్లోకి వెళ్ళిపోయాను. కామెంట్ వచ్చింది కదా, కామెంట్ ఏమొచ్చిందంటే 4 ఆడపిల్లలు అంటే ఆ రోజుల్లో మా పిల్లోడి కోసం కానీ ఉంటారులే కవిత గారు అంట. అది నిజమే, అది తప్పేం కాదు కదా. అది మా తాత వాళ్ళ నాన్న మా నాన్న మా అన్న అందరు ఒక్కొక్కరే, ఒకటే ఫ్యామిలీ. ఎక్స్పెండ్ చేద్దాం అని చెప్పి ఆస్తిని చీలద్దామని చూసిండు మా అన్న చీల్చిండు. ఇప్పుడు మా అన్న ఫీల్ అవుతుండు, మరే ఇది ఎట్ట చేయాలి అని. అందుకు మమ్మల్ని కన్నారు. కానీ కనిన తర్వాత ఏం బాధపడతారే, అది తప్పు కదా. ఏ రోజు భయపడకుండా బాధపడకుండా చేసిండ్రు హ్యాపీగా, అది కదా కావాల్సింది. మా నాయన వాళ్ళు మీరు 4 కనడానికి రీజన్ నానా, అన్న 3 కొడుకుల్ని కూతురుని కన్నాడు కదా, మేము కూడా 3 కొడుకులు పుడతారని కానీ హిట్ అయింది. పెద్ద ఫ్యామిలీ అయితే నాగలక్ష్మి వచ్చింది. నాగలక్ష్మి రాబట్టి నీకు నాగలక్ష్మి కూడా కొడుకే కదా, ఇంకా కొడుకే కదా ఇప్పుడు లెక్క. అది అమ్మ ఏమన్నా హైలైట్ స్వామి డైలాగ్ నిజమే కదా. నాగలక్ష్మి కూడా కొడుకే కదా, కొడుకు అయ్యింది. ఇప్పుడు నీతోనే ఉంటది కాబట్టి జీవితాంతం. మన ఆయన అప్పుడు ఆయమ్మే కదా నన్ను సాకేది, ఇంకా ఆయమ్మే కదా కొడుకు అయిందే. సాకిల్లే మా నాన్న ఒక్కొక్కసారి బ్రెయిన్లో నుంచి ఏమొస్తాయి మాటలు. 3 కొడుకులు, మా పెదనాయనకి 3 కొడుకులు, నాకు 3 కొడుకులు పుడతారని నేను కన్నాను. లాస్ట్కి నాగలక్ష్మి పుట్టిందంటే ఆ పిల్ల కొడుకు కదా ఇప్పుడు అంటుంటాడు. నిజం, కొడుకు అయింది, పెళ్లి చేసుకుని అంటుంది, ఏడే ఉంటుంది, మాతోనే ఉంటుంది కొడుకు. మా నాన్నకి అప్పుడల్లా ఒడ్డు పెట్టింది ఆ పిల్లే. సూపర్. ఈయన సిరివెల్ సీతారామ శాస్త్రి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతారు. అది ఎంత గొప్ప మాటలు అంటే నాకు జీవితం మొత్తం గుర్తుండిపోయే మాట. ఏమంటారు సార్, ఆడవాళ్ళు మగవాళ్ళతో మాకు సమాన హక్కు కావాలి, మగవాళ్ళతో మాకు సమాన హక్కులు కావాలని పోరాడుతూ ఉంటారు. అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళతో సమాన హక్కులు కావాలని ముందు ఆడవాళ్ళకి కొంచెం కింద దిగి రావాలా. వాళ్ళు ఆల్రెడీ పై స్థాయిలో ఉన్నారు, మీకు సమాన హక్కులు ఏంది? వాళ్ళు అన్నీ చేస్తారు, కలెక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, లాయర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, అన్నీ చదువుతారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు. కానీ అమ్మాయిలు అబ్బాయిలు చేయలేని చేస్తారు, కడుపు జన్మనిస్తారు. వాళ్ళు జన్మనిచ్చేది ఇంకెవడు జన్మలు ఇవ్వలేదు కదా, వాళ్ళు ఆడాడో ఉంటే సమాన హక్కులు అడుగుతారు స్వామి. మీరు మీ రేంజ్ వేరు, అమ్మాయిల రేంజ్ అనేసి చెప్తారు. సూపర్ అనిపించింది నాకు. మరి ఆ ఒక్క మాట చాలు, అమ్మాయిలు ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా చేస్తారు కూడా. ఎప్పుడు తక్కువ అంచనా చేయొద్దు. ఈవెన్ అమ్మ నాన్న కూడా అదే అంటారు. ఏంటంటే అమ్మ నాన్న కదా, పల్లెటూరు పేరెంట్స్ అందరూ అంతే. ఒక్కరు కూడా కదా, నాకు తెలిసి పాత జనరేషన్లో ఒక్కరు కూడా మా అమ్మ ఎట్ట తెలుసా, మా చెల్లెళ్ళు ఇప్పటికి తిడతాయి. మా అమ్మల కోడిగుడ్డు చిన్నోడికి పెద్దోడికి, నాగలక్ష్మి పచ్చడి మెతుకులు నిజంగానే అది చేస్తారు. 100% పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరు ఒక స్థాయి వరకు, ఒక ఇంటర్ డిగ్రీ ఆ రేంజ్ వరకు, లేదా 15-16 ఏళ్ళ వరకు 100% డిఫరెన్స్ ఉంటుంది. వాడు మౌపిల్లాడికి కోడిగుడ్డు, వాడు మౌపిల్లాడు గొడ్లు, వాడు మౌపిల్లాడు పల్లెటూరులో ఇది ఉంటుంది.
నాగలక్ష్మి వస్తుంది చూడు, ఇంకా చెప్పదు చూడు. నాగలక్ష్మి అది నిజంగా ఉంటలా రాసి, నాగలక్ష్మి ఎన్నిసార్లు తిట్టిందో మా అమ్మాయి. మా అమ్మని తిట్టడం అని కాదు, ఎంతసేపటికి కుళాయికి నీళ్ళు మా అంటే వాళ్ళు మగపిల్లలు కదమ్మా నువ్వు దేమ్మా అని చెప్పేది. ప్రక్కలు ఎవ్వరు చదువుకోలే, మగపిల్లలు మాత్రమే చదువుకున్నారు మా ఇంట్లో. నేను దీన్ని పిల్లలు మన చదివి ఇంట్లో కాదు, ఎలగబెట్టింది పల్లెటూరులో ఆ పాత జనరేషన్ అంతే. ఎవరు కష్టపడ్డా మీరే పేరెంట్స్ మొత్తం అంతే, అడ్డదిడ్డ మనుషులే మీరు, ఎప్పటికి మారు. ఇప్పటికీ మారావు నువ్వు. ఏమే ఇప్పుడేదో నన్ను పొగినంత మాత్రాన గొప్పగా నేను ఫీల్ అవును. కొడుకే అంటారు, మేమే కూతురు అని గర్వంగా చెప్పుకోగలగాలి, అది లేదు నీకు. ఎవరికి ధైర్యం లేదు. కూతురని ఎందుకు చెప్పుకుంటారు? ఏం చెప్పాలి ఎందుకు కూతురని? చెప్పకూడదు? కూతురే నాకు అన్ని అని చెప్పచ్చు. కూర పెడతావు నేను పెట్టినా మంట అడేం పోయి ఇరగ తీసి ఒక కడవ ఎత్తుకుని ఎత్తుని పెట్టుకుని అటు ఇటు తిరిగి 4 రౌండ్లు వేసి తలకూర పెట్టేది. నేను పుణ్యపు నీళ్ళు చల్లుకోనా? నేను అంటే బాపుకోనా? నువ్వెందుకు బాపుకుంటున్నా అంటే నీకెందుకు ఉంటుంది? నువ్వు ఒక ఇంటికి పోయిందని. ఇప్పుడు కవిత ఇప్పుడు వందల కవిత అయితే నీకు అంటూ వస్తుందా? నిన్న నా దగ్గరకు కూడా రానివాడు మహేంద్ర ఇస్త్రీ అవతల నువ్వు డాక్టర్ అన్నా ఇంకోటి అన్నా అంత సీన్లే. ఇప్పుడు ఇల్లు పేరు పారిపోయింది. మీ పురుష అహంకారం మాత్రం ఎప్పటికి మారలేదు. ఖండిస్తానా? నేనే తలకూర పెడతా చూస్తున్నావు. మా నాన్న చచ్చిపోవాలి. సరే, ఆ ఫ్యామిలీ థీము మా నాగలక్ష్మి కూడా చాలా బాగా మాట్లాడింది. మేబీ ఆ నాగలక్ష్మి మనసులో అది నిజంగా మా ఇద్దరి మీద ప్రేమ ఉందో లేకపోతే స్టేజ్ మీద ఓంకారం అడిగాడు చెప్పాడో తెలియదు. హాస్పిటల్ గా చెప్పినాను. ఇట్లాంటివి ఎన్నిసార్లు చెప్పాలి గురించి? నాకు మనసులో ఏదనుకుంటే అదే మాట్లాడతా. బయటకు ఒకలా లోపల ఒకలా మాట్లాడడం నాకు చేత కాదు. మా అన్న ఏదో అంటుంటాడు కానీ మా అన్నని నేను ఎప్పుడు తిడతాను కొడతాను. మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం. మాది ఒక చిన్న హ్యాపీ ఫ్యామిలీ. మొత్తం 6 కాబట్టి ఏమో చాలా మంది క్లిప్ కాదు. ఏమో చాలా మంది నేను చూసిన అంటారు. నేను చూసేది ఏముంది నాకు అర్థం కాలేదు. తినమ్మా నేనేమైనా పెడతానా? ఇప్పుడు నాకు వండి పెడుతుంది. నేను అంతకు ముందు ఆ పిల్లకి వండి పెడుతున్నా. నువ్వు పెట్టకపోతే ఎవరు పెడతారు? వాడేమన్నా ఇంట్లో వండి పెడుతుండా? కవిత నేను చూడకపోతే ఎవరు చూడాలని హ్యాపీనెస్ ఇంట్లో అందరూ బాగుంది. మగపిల్లడు వాడిదేముంది? వాడు ఏదో తెచ్చి ఎదురు కొట్టుకోడు నాయన. పోయేవాడు నువ్వు ఆమె పెట్టకు ఎవరు పెట్టాలని ఇంట్లో మంచి వదిలే. నా గురించి ఎందుకు అంత గొప్ప? అసలు నువ్వు మంచివాడు అని ఎవరు చెప్పినా? అసలు నీ గురించి ఏమన్నా చెప్పినానా? నేను చెప్పలేదు కదా, నువ్వే చెప్పుకుంటున్నావు. అంత గొప్ప. ఏదైనా సరే ఆడవాళ్ళు చూడకపోతే ఉండలేం కదరా. ఏం చూసి నాకు అర్థం కాలేదు. కాకపోతే ఇంకా బాగా చూస్తా అని, ఎందుకన్నా నేను చూడలేదు. చూసిందంటే ఎప్పుడు చూసిందని చెప్తా తెలుసా? ఇప్పుడు మా నాన్నమ్మని మా అమ్మ చూస్తుంది, అది చూడడం అంట. ఎందుకంటే ఆమె ట్యాబ్లెట్ నోట్లో వేయాలి, బాత్రూమ్కి వెళ్తుంది, ముడ్డి గడగాలి, ఇవన్నీ చేయాలి, ఆమెకు చీర మార్చాలి. ఇలాంటివి చేసినప్పుడు మా నాన్నమ్మకి చేసినప్పుడు అది చూసింది అంటారు. ఇప్పుడేం నేను చూసినట్టు కాదు. కాకపోతే నేను వండింది వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడినప్పుడు చూస్తే చూసిందాన్ని. ఈ రోజుతో ఈ వీడియోతో ఒక దానికి స్వస్తి పలకదాం అనుకుంటున్నానా? ప్రతి చోట ఇదొకటి ఇదైపోయింది. ఏమైందంటే నాగలక్ష్మి పెళ్లి టాపిక్ అదే స్మార్ట్ జోడీ విషయంలో కూడా నేను తీసుకొని వచ్చా. స్మార్ట్ జోడీలో కూడా నాగలక్ష్మి పెళ్లి చేసుకుని ఉంటుంది, మాతోనే ఉంటుంది జీవితాంతం. అసలు అవసరమే లేదు, మో పిల్లోడు లాగా ఉండిపోద్ది అని చెప్పా. దానికి కూడా కింద కామెంట్లు పెళ్లి చేయండి అయ్యా, ఫస్ట్ పెళ్లి చేయండి అయ్యా. పెళ్లి ఎవరో ఒకసారి వాళ్ళ పేరు చెప్పి బయటకు చెప్పేద్దాం అయితే. అది మన వీడియోస్ కొత్త వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి తెలియదు కాబట్టి కామెంట్ చేస్తారు. చేసినప్పుడు మనం దాని గురించి మా నాన్న ఏమంటారని, వాళ్ళు ఎవరో అన్నారని మనం ఎందుకు ఆలోచించాలరా? పెళ్లి గురించి నీవు మనసులో ఏముంది చెప్పు. మనకు తెలుసు కదా అమ్మాయి పరిస్థితి. నేను నాకు పెళ్లి అయిన తర్వాత 2 years 1 year అప్పుడు వెంగళరావు నగర్లో ఉన్నప్పుడు మీరు లోపే నేను అడిగా నాగలక్ష్మిని, నేను నీకు మీ అమ్మ అయితే ఉండుంటే ఏ విధంగా అయితే అడిగి ఉండేదో అదే నేను ఇప్పుడు అడుగుతున్నాను. మీ అమ్మని అనుకో, నీకు పెళ్లి చేయాలని నాకు ఉంది, నీ ఒపీనియన్ చెప్పు అని అన్న. చెప్పు అంటే ఆ పిల్ల ఏమనిందంటే ఒకటే మాట అనింది. ఆ మాటకి నేను ఫీల్ అయిపోయి సరే వద్దు అనుకున్నా. అంటే వేరే మీ ఊర్లోనే ఒక పర్సన్ వదిలేసిండు పిల్లలు పుట్టిన తర్వాత. వదిలేసిన పర్సన్ అప్పుడు నా పిల్లలు నేను మళ్ళీ మీకు భారం అవుతాను
అది చెప్పింది, అది కరెక్ట్ నాకు గుర్తులేదు. భారమయ్యే స్థితి తెచ్చుకోవడం మేలా మీతో ఉండడం మేలా నేను అని అన్నాడు. ఏదో చెప్తుండ్రు. యాక్చువల్గా ఏజ్ పెరిగే కొద్దీ చూపు కూడా తగ్గిద్ది. సో అప్పుడు మళ్ళీ నేను చూసిన నాగలక్ష్మి మీరు ఇప్పుడు చూస్తున్న నాగలక్ష్మి తగ్గింది. కలిసి నిజం ఒప్పుకోమ్మా, ఒప్పుకోవు, కొంచెం తగ్గుతుందా? తగ్గుతుంది అయితే మామూలుగా ఒక 5 సంవత్సరాల క్రితం నువ్వు మన ఉరుగుడుపల్లి ఉన్నప్పుడు నాకు పెళ్ళైనప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. ఇప్పటికి మనుషులే మారడం, చూపు కూడా మారద్దు కదా. మారిందా నీకు? నాకు కూడా మారింది. అప్పుడు కనిపించింది అనుకో, తగ్గిందా? తగ్గింది. అది నాకు అర్థమవుతుంది, అది కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు కానీ అది అర్థమవుతుంది. అది అర్థమైపోతే నేను కూడా ఫోర్స్ చేయడం వదిలేసాను, ఎందుకంటే అది కనిపించట్లేదు, ఇబ్బంది పడుద్ది, రేపు మళ్ళీ పిల్లకాయలు. ఇప్పుడు మీరేమంటారు అంటే వచ్చిన పెళ్లి చేసుకున్న అబ్బాయిని కూడా మీరే చూడండి అని అంటున్నారు. అట్టొచ్చి నేను దానికి ఏమన్నా, నాకు అదే అర్థం కాదు. ఎవరు చూస్తారు అట్ట చూసేది అయ్యప్పనండి, ఏమని చూస్తే సరిపోయా, వాళ్ళని చూసేది ఏంది? చూసేదని కాదు, చూడొచ్చు కూడా. చూసే దాంట్లో కలిసి ఉన్నప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి. ఇప్పుడు మా నాగలక్ష్మి అంటే మేము ఏదన్నా అన్నా కానీ మా అన్న మా కవిత అని అనుకుంటది, ఆ వచ్చిన అబ్బాయి అనుకోవాలని లేదు. అప్పుడు వదిలేస్తే ఏం చేయాలి? అప్పుడు పెళ్లి చేసుకొని వదిలేసిన దానికంటే అసలు పెళ్ళే చేయలేదు అనేది నాకు హ్యాపీ. ఏమో చాలా రీజన్స్ ఉంటాయి ఫ్యామిలీ పరంగా. ఇప్పుడు ఒకవేళ బిడ్డ పుట్టిన తర్వాత వదిలేస్తే అప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్, చెప్పలేము. నేను ఏదైనా ఆలోచించే చెప్తా, ఆలోచించకుండా ఏది చెప్పను. నా ఒపీనియనే నా ఫ్యామిలీ ఒపీనియన్. అది ఎవరో ఏదో ఎన్ని కామెంట్లు చేసుకున్నా పట్టించుకోవద్దన్నా, నేను ఇదే చెప్తున్నా. ఆలోచన పెళ్లి గురించి అయితే నేను ఇస్మార్ట్లో చెప్పింది ఎప్పుడు చెప్పే క్లారిటీ అదే. పెళ్లి చేయడానికి ఏమి ఇదేమవ్వదు, వదిలించుకుంటే మాకే. అసలు మాకు పెళ్లి చేసి వదిలించుకోవడమే బెస్ట్ కదా మాతో ఉండేదానికంటే. ఎప్పుడు నా పెళ్లి టైంకే పెళ్లి చేసేసి నైస్గా వదిలించేసుకుంటే వాళ్ళ కర్మ. ఈ రోజుల్లో ఎవరు పెళ్లి చేస్తారు తక్కువ, పట్టించుకోకపోయినా ఎవరు వచ్చి అడగరు. నీ చెల్లి బాధ ఉంది, ఒక 50 లక్షలు ఇవ్వమని కూడా అడుగుతారు. ఇప్పుడు నువ్వు ఎటకారంగా మాట్లాడినా నేను మాట్లాడినా ఎవరన్నా అడుగుతారు, అంటే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు. పెళ్ళైన తర్వాత అసలు ఎవరికి ఎవరు సంబంధమే ఉండదు కదా. అది ఈజీ, బాధ్యత అనేది పెళ్లితో అయిపోద్ది. ఇంకా బాధ్యత ఎవరు పట్టించుకోరు, ఏది జరగదు. ఏం జరిగినా ఎవరి ఇబ్బంది. నా మైండ్ సెట్ ఎలాంటిదంటే ఏదైనా ఎవరైనా అంటే తీసుకునే మైండ్ సెట్ కానే కాదు నాది, ఏదైనా ఎదిరించే మైండ్ సెట్. ఇంకొకటి నాగలక్ష్మి దగ్గర మైనస్ కూడా అది ఉంది. వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయినట్టు నడిమతి చచ్చిపోయిన ఇబ్బంది అని కాదులే. నాగలక్ష్మి నాగలక్ష్మి ఎవరన్నా అన్నా కానీ టేక్ మన అనుకుంటది, ఒక మాట అనేస్తుంది. వాళ్ళు ఏమన్నా అంటే ఇబ్బంది అట్ట అవుద్ది, కొంచెం మాట పడదు. మాట అంటే మాట పడదు. అది చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు అన్నా కానీ మాట పన్ను ఎదిరించి మాట్లాడతాను, మళ్ళీ వెంటనే మాట్లాడుకుంటాం. అది మా చెల్లెలు కావచ్చు, ఎవరిమైనా కావచ్చు, మా ఇంట్లో వాళ్ళు రావచ్చు అనేది కూడా నాకు ఉంది. ఇవన్నీ కనిపించకపోవడం, ఇవన్నీ చేయడం, ఆ పిల్లకి ఇష్టం లేకుండా ఫోర్స్ చేసి పంపిస్తే నా కర్మకి తలగొట్టకూడదు. నా కర్మకి నేను ఎట్లాంటి మైండ్ సెట్ అంటే మనిషిని పంపించినా కూడా పట్టించుకునే టైప్ నేను. లేకపోతే నేను వదిలించుకునేవాడినే. అయితే అయింది పెళ్లి చేసి వదిలించుకోవడానికి చూసేవచ్చు. నేను పంపించిన తర్వాత కూడా వాళ్ళు బాగాలేకపోతే నేను పట్టించుకుంటా. అమ్మ వాళ్ళ పరిస్థితి బాగాలేదు, నేను ఇంకా వాళ్ళ మీద ధ్యాస ఉంటుంది నాకు. నా మైండ్ సెట్ అలాంటిది లేదు. మెయిన్ మా చెల్లెలకి ఇష్టం ఉంటుంటే నేను చేసేసినాను ఇప్పుడు. కానీ ఆ పిల్లకి ఇష్టం లేదన్న తర్వాత ఆ పిల్లని నేను ఫోర్స్ చేస్తూ కూర్చుంటే ఆ పిల్లకి ఏమనిపిస్తుంది, సో నేను అడ్డమేమో, వాళ్ళ కొడుకులు కూతుర్లు పుట్టిన తర్వాత అడ్డమేమో, వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడతానేమో అనేసి ఏమన్నా ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాను ఫీలింగ్ ఎవరికైనా అనిపిస్తుంది. అలా అనిపించకూడదనే నేను కూడా దాని గురించి వదిలేస్తున్నాను. మీరు కూడా ఇక్కడ నుంచి దయచేసి పెళ్లి రిలేటెడ్ అడగొద్దు, ఎందుకంటే మీకు కొంతమంది ఇంకొక కామెంట్ కూడా చూసినాలే, నువ్వు చూసుండవు, అది నేను కామెంట్ చెప్పను. ఎంత స్టూపిడ్ కామెంట్ అంటే చెప్పు, బయటకి ఏం తప్పలేదు. బూత్ కాదు, ఆ పెళ్లి కాని పిల్లని ఇంట్లో పెట్టుకొని మీరు పిల్లల్ని అంటా ఉండండి, ఏదో చాలా పెద్ద మెసేజ్. ఎవరు వాళ్ళ అన్న వాళ్ళని ఇంక నాకు నేను తిడతా. ఇప్పుడు నువ్వేమన్నా అనుకో, ఇప్పుడు ఆ పిల్ల చేసుకోను అనింది, దానికి మేమేం చేయలేము. బలవంతంగా చేస్తే మీరు కావాలని చేసి నా జీవితాన్ని నాశనం చేసినంటే ఇంక నేనేం చేయాలి చెప్పండి? అది ఏం చేయాలి? కవిత, మన కామెంట్లు పెట్టేవాళ్ళు మన ఫ్యామిలీ చేసుకుంటా అంటే చేయకుండా ఉండేదేం కాదు కదా. సో పెళ్లి రిలేటెడ్ క్లారిటీ ఇద్దామని సగం ఈ వీడియో చేయడం. స్మార్ట్ జోడి ఫ్యామిలీ థీమ్ కూడా ఫుల్లీ హ్యాపీగా నచ్చింది. ఆ ఎమోషనల్ ఇది కవితకు కూడా
మెమరీ మిగిలిపోద్ది. ఆ వీడియో ఎన్ని కోట్ల మంది వైరల్ అయింది. నా లైఫ్లో చూసిన బెస్ట్ వీడియో అని కామెంట్లు కూడా ఉన్నాయి. కొత్త మీ నాన్న హక్ చేసుకున్న వీడియోకి చూసాను. నా లైఫ్లో చూసిన బెస్ట్ వీడియో ఇది అనే కామెంట్, దానికి వేల మంది లైక్లు. ఇంకొకటి రీల్స్ అన్నిట్లో కల్లా ఇది బెస్ట్ రీల్ ఏదో లైఫ్లో బెస్ట్ లేని కామెంట్, ఎన్ని లక్షల షేర్లు. సూపర్ అసలు అవి. ఆ వీడియో చూడంగానే ప్రతి ఆడపిల్లకి అప్ప నాకు అవకాశం రాలేదు, ఆడపిల్లకే కాదు అబ్బాయిలకి కూడా ఉంటది కానీ ఎమోషనల్ ఏమీ లేదు, మన అక్క కూడా ఉంటుంది లైఫ్ లో. ఊరికైనా ఎందుకు ఉండదు అది. సో అది ఇలాంటి ఫీలింగ్ ఎంతమంది ఇంకా ఆడపిల్లకాయలకి వాళ్ళ నాన్నతో అంత క్లోజ్గా లేని పల్లెటూరు ఆడవాళ్ళు కావచ్చు, టౌన్లో ఉన్న ఆడవాళ్ళు కావచ్చు ఉన్నారు, కామెంట్ చేయండి. మా చెల్లెలు పెళ్ళి రిలేటెడ్ అయితే అది. మా చెల్లిని నేను బాగానే చూసుకుంటాను. మేము సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాము. అసలు ఏ ప్రాబ్లమ్స్ ఏం లేవు, హ్యాపీగా ఉన్నాం, హ్యాపీగా ఉంటాము. ఇది కవిత గొప్ప మనసు. అది మరి అవునన్నా కాదన్నా ఏమన్నా కవిత మంచిది. పొగిడితే తీసుకోవడం లేదా పిల్ల. గొప్ప మనసు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుండ్రు.